ఒక మాట ఉంది అక్కడ. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అద్భుతములు చేయలేదంట. ఎందుకు మన జీవితంలో సంవత్సరాలు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ దేవుని యొక్క అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు జరగలేకపోతున్నాయి? కారణం తెలుసా? అవిశ్వాసమును బట్టి. అక్కడ రాయబడింది వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ అద్భుతమైన కార్యములు చేయలేదు. ఒకవేళ అవిశ్వాసము తీసేసి విశ్వాసం పెడితే దేవుడు చేసేవాడండి. అవిశ్వాసము తీసేసి నువ్వు విశ్వాసంగా ఉంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎందుకు నువ్వు జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుని ద్వారా నువ్వు పొందలేకపోతున్నావు అంటే నీలో ఏదైనా అవిశ్వాసం ఉందేమో. అవిశ్వాసము నీ జీవితంలో ఉన్నంత వరకు, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా అవిశ్వాసం ఉన్నంత వరకు దేవుడు నీలో కార్యము చేయడు.